హాయ్ ఫ్రెండ్స్, రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది అంటూ ఆశగా ఎదురు చూస్తున్న వారికైతే తాజాగా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ నెలాఖరు నుంచి ఈ రైతు భరోసా నిధులను రైతులైతే ఎకరానికి 15,000, రైతు కూలీలకు 12,000 రూపాయల చొప్పున ఇవ్వడానికైతే సిద్ధమైందండి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకు తాజాగా సమాచారం వస్తూ ఉంది. ఆ వివరాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ హామీల్లో భాగంగా రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎకరానికి 15,000, కూలీలు పనిచేసుకునే వారికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే డిసెంబర్, జనవరి నెలలోనే ప్రజాపాలన కార్యక్రమం పెట్టి ఈ మేరకు రైతు భరోసాకైతే దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇంతవరకు రైతు భరోసా పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయడం కానీ, ఇటు రైతులనైనా కూలీలనైనా ఎంక్వైరీ చేసి వారి జాబితా అయితే తయారు చేయలేదు. ఈ నిధులను కూడా ఈ రైతులకైతే ఇవ్వలేదు. గడచిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే రైతు బంధు పథకం ద్వారా నిధులను ఇచ్చారో ఆ నిధులనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి, ఫిబ్రవరి నెలలో విడుదల చేసి ఈ మేరకు వర్షాకాల నిధులను ఇంకా విడుదల చేయలేదు. దీంతో ఈ ఏడాది రైతు భరోసా రాదేమో అని నిరాశలో ఉన్న రైతులకు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్తూ ఉందండి. డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తవుతుందని, ఈ సందర్భంగా డిసెంబర్ 9వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని మల్లు భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలపైన చర్చించడం జరిగిందని, ఈ చర్చా కార్యక్రమంలో రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎన్ని ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టాలి అనే విషయంపై చర్చించారని, ఇక్కడ అనేక మంది రైతులు, రైతు సంఘాలు, రైతు కూలీలతో అభిప్రాయాలు తీసుకొని ఇప్పటికే గైడ్లైన్స్ ను రూపొందించారని, ఈ గైడ్లైన్స్ ను శాసనసభలో ప్రకటించి ఇటు ప్రతిపక్షాలు, ప్రభుత్వ పక్షాలు ఈ విషయంపై చర్చించి 5 ఎకరాల, 7 ఎకరాల లేక 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలా అనే దాన్ని నిర్ణయించి ఈ మేరకు డిసెంబర్ చివరి వారం నుంచి ఈ రైతు భరోసా నిధులను అయితే రైతుల ఖాతాలకు అలాగే కూలీలకు ఇస్తామంటూ ఇక్కడ మంత్రి, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే మనకు తాజాగా అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నారండి. మంత్రివర్గ ఉపసంఘం చాలా రోజుల క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, కూలీలు అలాగే ప్రజా సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్నప్పటికీ ఇంకా ఈ యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం బయట పెట్టలేదండి. ఇది శాసనసభలోనే చర్చించి బయటపెట్టి మార్గదర్శకాలను విడుదల చేసి ఆ విధంగా ఈ నిధులను అయితే విడుదల చేయాలి అనుకుంటున్న ప్రభుత్వానికి తాజాగా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా పెద్ద షాక్ తగిలినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ అధికారిక వర్గాల ద్వారా వస్తున్న సమాచారం ఏంటంటే, సర్వే కోసం వెళ్ళిన ఎన్యూమరేటర్లను చాలా మంది సర్వే చేస్తున్నప్పుడు మీకు భూమి ఎంత ఉంది, మీరు పాడి రైతులా, మీరు వ్యవసాయ కూలీలా అనే సమాచారాన్ని అడుగుతున్నప్పుడు వారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారండి, ఆసరా పింఛన్లు ఎప్పుడు ఇస్తారండి, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఎప్పుడు ఇస్తారండి అని చాలా మంది అడుగుతున్నట్టు, ఈ విషయంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు ఆసరా పింఛన్లు అలాగే ఈ రైతు భరోసా నిధులను డిసెంబర్ నెలాఖరులో విడుదల చేసి జనవరి లేదా ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థలకు వెళ్లాలని, ఈ మేరకు పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందాలని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. పింఛన్లు గానీ రైతు భరోసా గానీ ఇవ్వకుండా జనవరి, ఫిబ్రవరి నెలలో ఎన్నికలకు వెళ్ళినట్లయితే ఎదురు దెబ్బ తగిలి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇది ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అవుతుందని ప్రభుత్వం గుర్తించిందండి. ఈ సమగ్ర సర్వే ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్న ప్రభుత్వ పెద్దలు డిసెంబర్ నెలాఖరికి రైతు భరోసా, ఆసరా పింఛన్ నిధులను విడుదల చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళినట్లయితే ప్రజల్లో ఆగ్రహవేశాలు, వ్యతిరేకత తగ్గి లబ్ధి చేకూరే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9వ తేదీ నుంచి శాసనసభ సమావేశాల్లో రైతుల నుంచి, రైతు కూలీల నుంచి తీసుకున్న సలహాలు, సూచనలతో ఇప్పటికే మార్గదర్శకాలను రూపొందించిన మంత్రివర్గ ఉపసంఘం ఈ వివరాలను అసెంబ్లీలో వెల్లడిస్తారు, ఆపై చర్చిస్తారు. నెలాఖరి నుంచి ఈ యొక్క రైతు భరోసా నిధులను రైతులకు, రైతు కూలీలకు విడతల వారీగా అంటే 6 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న వారికి ఇలా విడతల వారీగా జనవరి నెలాఖరిలోగా నిధులను విడుదల చేసి ఈ మేరకు ఫిబ్రవరిలో కానీ
పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను వెలువరిస్తుంది, ఏ విధమైనటువంటి చర్చిస్తుంది తదితర పూర్తి సమాచారాన్ని నేను ఎప్పటికప్పుడు మీకు తాజాగా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.